జామకాయ కోసిందని బాలికను బంధించిన మాజీ జవాన్. హిమాచల్ ప్రదేశ్లో దారుణం. హిమాచల్ ప్రదేశ్లోని ఊనా జిల్లాలో ఒక అమానుష ఘటన వెలుగు చూసింది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఒక మాజీ జవాన్ విచక్షణ కోల్పోయి ఒక చిన్నారిపై తన ప్రతాపం చూపించాడు. అసలు ఏం జరిగిందంటే, ఊనా ప్రాంతానికి చెందిన ఒక మాజీ జవాన్ జామ తోట ఉంది. ఆ తోటలోకి వెళ్ళిన ఒక బాలిక ఒక జామకాయను కోసింది. ఆ చిన్నారి చేసిన పనికి కోపంతో ఊగిపోయి సదరు వ్యక్తి ఆమెను పట్టుకొని విచక్షణ రహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి గొలుసులతో కట్టేశాడు. చిన్నారి ఎంత బతిమలాడినా వినకుండా కర్రతో ఆమెను చితకబాదాడు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఒక జవాన్గా నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బాలికపై దాడి చేసిన మాజీ జవాన్పై బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. నిజమే, పిల్లలు తెలియక తప్పులు చేస్తారు. తోటలోకి వెళ్ళి కాయ కోయడం తప్పే కావచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దాల్సిన పెద్దలే ఇలా రాక్షసులా మారితే ఎలా? ఆ పాప చేసింది పెద్ద నేరమేమి కాదు. తప్పు చేస్తే పిలిచి మందలించాలి. మళ్ళీ ఇలా దొంగతనం చేయకూడదని బుద్ధి చెప్పాలి. అంతే తప్ప గొలుసులతో కట్టేసి కర్రలతో కొట్టి ప్రాణాలు పోయేలా భయపెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. పిల్లల చేతులు తప్పు చేస్తే వాటిని పట్టుకొని సరిగా నడవడం నేర్పించాలి. అంతేకాని ఆ చేతులకు సంఖ్యలు వేసి వారి భవిష్యత్తును భయం గుప్పిట్లోకి నెట్టకూడదు. క్రమశిక్షణ అంటే భయపెట్టడం కాదు, మార్పు తీసుకురావడం. ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించే వారికి చట్టం ఇచ్చే శిక్ష సరైన గుణపాఠం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.